మన కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇటీవల కొత్తగా యాప్ అని ఒకదాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా ఎరువులు ఇస్తామని చెప్పి రైతులకు అవసరమైన మేరకు ఎరువులు ఇవ్వకుండా ఏ రకంగా చేయాలనే పద్ధతిలో దాన్ని రద్దు చేస్తా ఉన్నారు. దీనివల్ల పేద రైతులకు అవసరమైన ఎరువులు అందే పరిస్థితి లేదు. ప్రధానంగా కౌలు రైతులకైతే ఇతరుల భూముల దగ్గర తీసుకున్నప్పుడు ఆ ఓటీపీ వస్తే ఆయన చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అందువల్ల ఓటీపీ రాలేదు కాబట్టి మేము ఎరువులు ఇవ్వమనే పరిస్థితి ఉంది. అదే రకంలో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, చెరువు లోతట్టు ప్రాంత భూములు, చుక్కల భూములు, సిజిఎఫ్ఎస్ భూములు, అనేక రకాలుగా ప్రభుత్వ భూములు ప్రజలు చేసుకుంటే ఈ రోజు కూడా రికార్డులో ఎక్కడం లేదు. రికార్డులో లేవు కాబట్టి ఆ భూములకు ఎరువులు ఇవ్వడానికి లేదంటున్నారు. అందువల్ల రైతు పైరు పెట్టే ప్రతి భూమికి రైతుకు అవసరమైనంత మేరకు ఎరువులు, యూరియా ప్రధానంగా అందించాలని, అదే రకంలో 15 రోజులకు 20 రోజులకు ఒకసారి ఇస్తే అంతా ఇది తక్కువ కాలం వచ్చే పంటలు నెల రోజుల లోపల అన్ని రకాలుగా ఎరువులు వేయాలా. అందువల్ల వారానికి ఒకసారి రైతుకు అవసరమైనంత యూరియా ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అటువంటి ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనే రకంలో తెలియజేస్తున్నాం. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారు. యూరియా గురించి వాళ్ళు అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న రైతులు ఉంటున్నారు, ఇక్కడ కౌలు చేసుకుంటున్నారు. కౌలు చేసుకుంటే ఇక్కడ పొగులైతే అక్కడ రాత్రి. ఓటీపీ చెప్పాలంటే విధానాన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఓటీపీ చెప్పలేకున్నారు కౌలు రైతులు యూరియా అందటంలా. అదే కాకుండా ఈ యూరియా ఒక సమస్య అయితే ఈ కౌలు రైతులది. ఇంకోటి అధికార పార్టీ నాయకులకి ఎక్కువ యూరియా అందుతుంది, ఇతర పార్టీలకు అందటంలా. ఈ మెయిన్ రీజన్ అది మేము గ్రామ స్థాయిలో చూస్తున్నాం. కాబట్టి ఎట్లంటే శివాయిలకు రాయమన్నారు. శివాయిలకు రాయమన్నప్పుడు శివాయిలు, చెరువు శివాయిలు, 7 శివాయిలు ఏదైనా రాసుకొని వచ్చేసి అక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకి అధికారులు కొంతమంది సెలవు పెట్టి వెళ్ళిపోతున్నారు. దాని ఒత్తిడి దెబ్బ తట్టుకోలేక. మిగతా వాళ్ళు అల్లాడుతారు, 400, 500 పెట్టి కొంటున్నారు. వాస్తవం గ్రామాల్లో జరిగేది. అసలు ఏ వాళ్ళకి అసలు ఏ పిండి కోట్లో ఎంత ఏరియా ఉందని నివేదిక ఉండాలా. ప్రతి ఒక్కటి రైతు భరోసా దగ్గర ఒక లిస్ట్ ఇవ్వాలా. ఏ రైతు ఎంత ఏరియా తీసుకున్నాడని లిస్ట్ వేస్తే వీడు దొంగ రైతా మంచి రైతా తెలుస్తుంది. అట్లా కాకుండా వీళ్ళు మామూలుగా అందరికీ అధికార పార్టీలో పుష్కలంగా ఏరియా అంతుంది, ఇతర పార్టీలకు అందటంలా. దీన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లేదానికి మేము వచ్చాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్క రైతు పైరు పెట్టిన తర్వాత ఏ పార్టీ రైతు అయినా ప్రతి ఒక్క రైతుకి అందాలా. 4 కట్లు ఈరే ఇవ్వాలా. 10 రోజులకు ఒకసారి ఈరే వేస్తుండే. తగ్గు పైర్లు మేము వేసిండేది 10 రోజులకు ఒకసారి ఈరే వేయాలి, 15 రోజులకు ఒకసారి ఈరే వేస్తున్నారు. అదేవిధంగా పాస్పేట్ కావాలా, డిఏపి అరకట్ట యాప్లో కొడితే 4 ఎకరాలు కొడితే 2 కట్టలు వస్తుంటాయి. ఎకరాకు కట్ట డిఏపి వేయాలా. అట్లా సబ్సిడీకి వచ్చేది డిఏపి. మిగతా 2200, 2600 మటుకు ఎన్ని కట్టని ఇస్తారంట. డిఏపి మటుకు 1350 మటుకు ఇరంట. ఇది ఎక్కడ న్యాయం? దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు కలెక్టర్ గారి వచ్చాం.